ఎయిట్ 828కే 828కే 60 మంది నిండినటువంటి రోజు ఈరోజు. ఈ 60 మంది ఎందుకు నిండిర్రో మీకు పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా మనకి ఉన్నటువంటి అప్డేట్స్ తోటి మన రోడ్ మ్యాప్ ఎప్పుడైతే లాడో గారు అనౌన్స్ చేశారో అఫీషియల్‌గా, అప్పటి నుంచి మనకి అఫీషియల్‌గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ లీడర్స్ అందరూ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకుంటున్నటువంటి అప్డేట్స్‌ని క్రోడీకరించి మన వాళ్ళందరికీ ఎట్లా చేస్తే లాభమవుతుందో విధంగా చేయించడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్‌ని ఇచ్చే ప్రయత్నం ప్రతిరోజు జరుగుతుంది. అందులో భాగంగా ఫోర్స్ కాయిన్ రేట్ మనం చూస్తుండగానే 25 పైసల నుంచి అంటే డాలర్‌లో $2.25 నుంచి దాదాపుగా $1 దగ్గరికి చూస్తుండగానే పెరిగిపోయింది. ఇక్కడ దాకా రీచ్ అవ్వదు అని అనుకోని టైర్స్ కూడా రీయాక్టివేషన్ చేసుకోకుండా కొన్ని కాయిన్స్ తోటే పరిమితంగా మిగిలిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు $1 అయ్యేసరికి ముక్కున వేలేసుకోవడం కాదండి. చాలా చాలా బాధపడుతున్నారు. అనవసరంగా టైర్స్‌ని రీయాక్టివేషన్ చేసుకోకుండా, అనవసరంగా కాయిన్స్ కొనుక్కోకుండా ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు చెప్పలేనంత మందున్నారండి. మన మీటింగ్‌కొచ్చే వాళ్ళు చాలా మంది దానికి సంబంధించిన వాళ్ళున్నారు. సో, ఈరోజు ఫోర్స్ కాయిన్స్ మన దగ్గర ఉన్న దాంట్లో ఫ్రీగా సంపాదించుకోవడానికి మనం కొన్ని విషయాల మీద మనం దృష్టి పెడితే వచ్చినటువంటి అప్డేట్స్‌తో ఇంకా ఎక్కువ ఫోర్స్ కాయిన్స్ ఫ్రీగా సంపాదించుకోవడానికి ఉన్న టైం 8:33 అయితే ఆల్రెడీ 94 మెంబర్స్ రీచ్ అయిపోయారు. జనరల్‌గా 8:35కి స్టార్ట్ చేయాల్సిన మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. సో, నరేందర్ సార్ ఫ్రెండ్స్ ఇంకొక 1 మినిట్‌లో నాకు తెలిసి 100 మెంబర్స్ అయిపోతారు. యూట్యూబ్ లైవ్ లింక్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది వెంటనే. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ లింక్‌ని అన్ని గ్రూప్‌లో షేర్ చేస్తున్నాను. అందరికి షేర్ చేయండి. సో, లేట్ చేయకుండా మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీ వాళ్ళందరికి లింక్ పంపించండి, ఫోన్ చేయండి అన్నంత టైం కూడా లేదు. సో, ఇట్స్ ఆల్ వెల్కమ్ నరేందర్ సార్. వన్ ఆఫ్ ద వండర్‌ఫుల్ సెషన్. సో, నరేందర్ సార్ రెడీగా ఉన్నారా? ఎస్ సార్, ఎస్ సార్. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అద్భుతమైన టాపిక్‌తో ఈరోజు మీరు మా ముందుకొచ్చారు. సో, ప్లీజ్ గో హెడ్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. కోస్తున్న లీడర్స్, నా వాయిస్ వినిపిస్తుందా? లేదు సార్, లేదు. 1 మినిట్. సార్ ఇప్పుడు వినిపిస్తుంది సార్. రవి సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో, ఈరోజు మీకు పోస్టర్‌లో క్లియర్‌గా కనపడుతుంది. ఏంటి అదే అనేది ఒక్కసారి మళ్ళీ పోస్టర్ చూద్దాము. మన జూమ్ పోస్టర్. సో, అక్కడ నుంచే మనం స్టార్ట్ చేద్దాము. మన గ్రూపుల్లో ఆల్రెడీ పెట్టాము మనం పోస్టర్. టుడే స్పెషల్ ఎన్ఎఫ్టీ అండ్ ఫోర్స్ కాయిన్స్ సంపాదించాలి. ఎందుకు సంపాదించాలి? ముందు ఎన్ఎఫ్టీని ఎందుకు సంపాదించాలి? ఫోర్స్ కాయిన్‌ను ఎందుకు సంపాదించాలి? దాని యొక్క విలువ ఏంటి? దాని యొక్క ఫ్యూచర్ ఏంటి? అవి సంపాదించడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? అనేది డిస్కస్ చేసి ఫ్రీగా సంపాదించడానికి ఉన్న అవకాశాన్ని ఒకసారి మనము డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు. సో, ఎందుకు ఈ రెండిటి మీదనే ఫోకస్ పెట్టాము అంటే, చాలా మంది లీడర్స్ వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తున్న వాళ్ళున్నారు. లేదా ఇన్వెస్ట్ చేసుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారు. ఎవ్వరికైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైనా, వర్క్ చేస్తున్న వాళ్ళైనా
వాళ్ళ దగ్గర ఉండే ఎన్ఎఫ్టీని బట్టి, వాళ్ళ దగ్గర ఉండే ఫోర్స్ కాయిన్స్‌ని బట్టి వాళ్ళకి రిటర్న్స్ అనేది ఉంటాయి. ఎంతుంటాయి? ఎట్లుంటాయి? ఇవన్నీ గూడా ఈరోజు జూమ్‌లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఎన్ఎఫ్టీలో మనకు 8 లెవెల్స్ ఉన్నాయి. జీరో ఎన్ఎఫ్టీ, జస్ట్ ఎన్ఎఫ్టీ అంటాం మనం. అలాగే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, 4, 5, 6, 7. ఎవరైతే ఫస్ట్ లెవెల్‌కొస్తారో, యాక్టివేటర్ తీసుకుంటారో వాళ్ళు రాయల్టీ ఇన్‌కమ్ పొందుతున్నారు. ఆల్రెడీ ఇప్పటికి 6 టైమ్స్ వచ్చింది. సో, లైఫ్ టైమ్ రాయల్టీ రావాలంటే జస్ట్ ఎన్ఎఫ్టీతో పాటు యాక్టివేటర్ ఉండాలి. ఇది మనందరికి తెలిసిన విషయమే. సో, చాలా మంది ఫోకస్ ఎక్కడుందంటే రాయల్టీ ఇన్‌కమ్ 2000 వస్తదా? రూ. 1000 వస్తదా? 5000 వస్తదా? 10,000 వస్తదా? అనే దాని మీదనే ఉంది తప్ప, ఆ ఎన్ఎఫ్టీకి ఒక వాల్యూ ఉంటుంది. అది కూడా మార్కెట్‌లో చాలా రేటు పెరుగుతుంది. దాని మీద గూడా మనకు భవిష్యత్తులో చాలా రిటర్న్స్ ఉంటాయనే విషయాన్ని చాలామంది అర్థం జేసుకోలేకపోతున్నారు ఇంకా. సో, ఫస్ట్ పాయింట్, ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ అనేది ఒకటొచ్చింది. మన అందరి ఐడీల్లో మార్కెట్ ప్లేస్‌ని మీరు చెక్ జేస్తే, యాక్టివేటర్ గాని, జస్ట్ ఎన్ఎఫ్టీ గాని అమ్మకానికి పెట్టిన వాళ్ళు ఎంత? దాని విలువ ఎంత? అని పెట్టారో మనం ఒకసారి మీకు చూపిస్తాను. ఇందాకనే స్క్రీన్ షాట్ తీశాము. సో, ఎవరు డిసైడ్ జేస్తారు సార్? ఎవ్వరికి వాళ్ళు దాని విలువ దెలిసిన వాళ్ళు ఆహ్, రేటును పెడతారనమాట మార్కెట్‌లో. ఫర్ ఎగ్జాంపుల్, బంజారా హిల్స్‌లో నాకొక ప్లాట్ ఉంది. 200 గజాలు, 300 గజాలు అనుకుందాం ఎగ్జాంపుల్. ఒక్క నిమిషం సార్. సంతోష్ సార్, యెస్. హోస్ట్ ఇస్తాను. నా కో-హోస్ట్ ఇస్తారా? ఓహ్! ఒక్క నిమిషం. హోస్ట్ ఇచ్చాను సంతోష్ సార్ మీకు. నాకు కో-హోస్ట్ ఇవ్వండి. యెస్. ఎ కంటిన్యూ చేయనా? యెస్. సో, బండిల్స్‌లో మనకొక ప్లాట్ ఉంది అనుకుందాం. ప్లాట్ ఎంతకు అమ్మాలి? ఆ ప్లాట్ గజం ఎంత? ఎవరు డిసైడ్ జేస్తారు? ఎవరి ఆస్తో వాళ్ళు డిసైడ్ జేస్తారు మార్కెట్‌లో. నేను గజం 3,00,000కు ఈ ప్లాటును నేను అమ్ముతున్నాను. 3,00,000 గజం అని చెప్పినప్పుడు అక్కడ ఎమ్మెల్యేనో, లోకల్ కార్పొరేటరో, లేపోతే ఎంపీనో, ఎందుకండి మీరు ఇంత వాల్యూ ఇంత బెట్టారు, ఇంత రేట్ అని ఎవరు అడగరు సార్ మనల్ని. సేమ్ గూడా క్రిప్టోలో గాని, ఎన్ఎఫ్టీలో గాని అంతే. దాని యొక్క వాల్యూ మనకు తెలుసు గనక, నేను దీనికి సంబంధించి ఇంత మార్కెట్‌లో అమ్మబోతున్నాను అని చెప్పడం అనేది జరుగుతదనమాట. సార్ వాయిస్ రావట్లేదు అనిపిస్తుంది. జస్ట్ 1 సెకండ్, 1 సెకండ్ వస్తుంది సార్ అందరికి. సార్ వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు. నేను లెఫ్ట్ అయిపోతున్నా సార్.
సార్ జాయిన్ అవుతారు మోస్ట్లీ. నో ప్రాబ్లం సార్, నా దాంట్లోంచి మాట్లాడతారు, నో ప్రాబ్లం. ఓకే ఓకే. అసలు నెట్ వస్తలేదు సార్, మీ దాంట్లోనే ఉంటుంది సార్. వినిపిస్తుందా రవి సార్? సార్ వినిపిస్తుంది సార్. ఓకే, మా దగ్గర కొద్దిగా నెట్ పూర్గా ఉంది, నో ప్రాబ్లం. ఓకే సో ఓకే. మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, నేను సంతోష్ సార్ ఫోన్ లో మాట్లాడుతున్నాను, నో ప్రాబ్లం. ఓకే, ఎస్ కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు జస్ట్ ఎన్ఎఫ్టీ యొక్క వాల్యూ, మినిమం వాల్యూ 550 డైస్ అని పెట్టారు సార్, అంటే డాలర్స్. $550 ఇంటూ 94 రూపీస్ ఇప్పుడు డాలర్ నడుస్తుంది. 92 రూపీస్ లెక్కనే మీరు లెక్కేసుకోండి ఎంత వాల్యూ ఉందో. ఇది మినిమం. ఇంకొక పర్సన్ ఏం చేశాడంటే మాక్సిమం హైయెస్ట్ మాకు కనపడది, అది ఎంత ఉందో చూడండి, 10,200 పెట్టాడు సార్. జస్ట్ ఎన్ఎఫ్టీ వాల్యూవే, జస్ట్ ఎన్ఎఫ్టీ. నేను 10,200కు $10,200 అమ్ముతానని పెట్టడం జరిగింది. జస్ట్ ఎన్ఎఫ్టీ యొక్క వాల్యూ మాత్రమే ఇది నేను చెప్పేది. ఇక యాక్టివేటర్ చూపిస్తున్నాను చూడండి. యాక్టివేటర్ మినిమం 3,502 3,502 డైస్ అని మినిమం పెట్టడం జరిగింది. ఇంకొక పర్సన్ 35,002 డైస్ పెట్టడం జరిగింది. 35,002 డైస్ డాలర్స్. ఇది యాక్టివేటర్ యొక్క వాల్యూ. ఇంత వాల్యూ పలుకుతున్నది మనం జస్ట్ ఫ్రీగా సంపాదిస్తున్నాం ఇక్కడ. దీనికి ₹1 పెట్టట్లేదు సార్, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎన్ఎఫ్టీ పొందడానికి లేదా యాక్టివేటర్ పొందడానికి ప్రత్యేకంగా ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మనకు గిఫ్ట్ రూపంలో ఫ్రీగా వస్తున్న జస్ట్ ఎన్ఎఫ్టీ, గిఫ్ట్ రూపంలో ఫ్రీగా వస్తున్న యాక్టివేటర్ యొక్క వాల్యూ మార్కెట్ ప్లేస్ లో ఇంత కనపడుతుంది. మరి దీన్ని మనం ఎట్లా సంపాదించాలి అన్నప్పుడు ముందుగా జస్ట్ ఎన్ఎఫ్టీ ఎట్లా సంపాదించాలి? సింపుల్. క్లాసిక్ లో మినిమం 5 స్లాట్స్, క్లాసిక్ లో మినిమం 5 స్లాట్స్ కొట్టి యూనిటీవర్స్ లో 1 టైరు 2 టైరు 3 టైర్లు కొంటే చాలు. వాళ్ళు కైన్స్ కొన్నా కొనకపోయినా సంబంధం లేదు, కైన్స్ కొన్నా కొనకపోయినా సంబంధం లేదు. యూనిటీవర్స్ లో ఫస్ట్ టైర్, సెకండ్ టైర్, థర్డ్ టైర్ కొట్టారా, అండ్ క్లాసిక్ లో 1 2 3 4 5 స్లాట్స్ కొట్టారా, వాళ్ళకు జస్ట్ ఎన్ఎఫ్టీ ఫ్రీగా వచ్చేస్తుంది. ఈ పాయింట్ మాకు తెలుసు కదా సార్, మళ్ళీ ఎందుకు నరేందర్ సార్ ఇవాళ చెప్తున్నారు? మన అందరికి తెలిసిందైనా ఇది ఫ్రీగా వస్తుందనే విషయం మిస్ అయిపోతున్నారు. జస్ట్ ఎన్ఎఫ్టీ రావాలంటే 1,25,000 పెట్టాలి, జస్ట్ ఎన్ఎఫ్టీ రావాలంటే ఇంత కావాలి అంత కావాలని మనం ప్యాకేజీల్లో మాట్లాడుకుంటున్నాం. కానీ జస్ట్ క్లాసిక్ లో 5 స్లాట్లు కొట్టినందుకు, 2 టైర్లు బై చేసినందుకు మనకు వచ్చే ఫ్రీ గిఫ్ట్ జస్ట్ ఎన్ఎఫ్టీ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ కరెక్ట్ గా అర్థం చేసుకొని, దీనికి ఒక వాల్యూ ఉంది. ఈ వాల్యూ ఇవాళ మనం మినిమమే మాట్లాడుకుందాం. మినిమం ఎంత ఉంది? $550 ఉంది. జస్ట్ ఎన్ఎఫ్టీ యొక్క వాల్యూ ఆఫ్టర్ 5 years సుమారుగా ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. నా అంచనా ప్రకారం $2,000 to $5,000 ఉంటుంది. 2 to 5 2,000 నుంచి $5,000 మధ్యలో ఉంటుంది. జస్ట్ మనకు ఫ్రీగా వచ్చిన జస్ట్ ఎన్ఎఫ్టీ యొక్క వాల్యూ జస్ట్ 5 years లో 2,000 నుంచి $5,000 మధ్యలో ఉంటుంది. ఇది జెన్యున్ గా చెప్తున్నా నేను. ఇందాక మరి మాక్సిమం మీరే ఎక్కువ చూపించారు కదా సార్. ఎస్, అట్లా పెట్టారు. పెట్టినంత మాత్రాన కొంటారా? కొనరు కదా.
అంత కొనరు కదా అన్నప్పుడు సో జెన్యున్ గా మనం సార్ స్క్రీన్ షేర్ ఆపండి సంతోష్ సార్ మీ దాంట్లో స్క్రీన్ షేర్ ఆపండి. నేను కనెక్ట్ చేసుకుంటాను. సో మనం జెన్యున్ గా లెక్కేసుకున్నా దానికి ఒక వాల్యూ 2000 నుంచి 5000 మధ్యలో ఉంటుంది అనే విషయాన్ని మీరు ఈ రోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే సెకండ్ యాక్టివేటర్. ఈ యాక్టివేటర్ ను ఫ్రీగా ఎలా సంపాదించాలి అంటే సింపుల్. జస్ట్ ఎన్ఎఫ్టీ వచ్చిన తర్వాత మన దగ్గర ఎనర్జీ టోకన్స్ ఉండాలి. ఎన్ని ఉండాలి? 3500 ఎనర్జీ టోకన్ ఉండాలి. 1 ఎనర్జీ టోకన్ ఈజ్ ఈక్వల్ టు $1. అంటే యాక్టివేటర్ కు ప్రత్యేకమైన డబ్బు పెట్టాలా? మనం ఏమన్నా ఖర్చు పెట్టాలంటే నో అండి. జస్ట్ 4 స్కైన్స్ కొనుక్కుంటే చాలు. 1 నుంచి 6 టైర్ల వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు విత్ కైన్ సెట్ కొనుక్కుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైర్ కొన్నాము $50 తో, ఇంకొక $50 పెట్టి 4 స్కైన్లు కొన్నాము. ఈ రోజు 55 కైన్స్ వస్తున్నాయి. 55 కైన్స్ కొనడానికి పెట్టి $50 మనం పెట్టాం, 50 ఎనర్జీ టోకెన్స్ ఫ్రీ. అలా ఫ్రీ వచ్చిన ఎనర్జీ టోకెన్స్ 3500 మన దగ్గర ఉంటే యాక్టివేటర్ మనకు ఫ్రీగా వస్తుంది. దీని ప్రజెంట్ వాల్యూ ఇక్కడ మనం మినిమం చూసాము, మాక్సిమం చూసాము. ప్రజెంట్ గా దీన్ని రెండింటి బ్యాలెన్స్ గా $4000 మనం లెక్కేసుకోవచ్చు ఈ రోజు. ఆఫ్టర్ 5 years ఇవాళ ఫ్రీగా వచ్చిన యాక్టివేటర్ యొక్క వాల్యూ సుమారుగా 15,000 నుంచి $20,000 ఉంటుంది. ఈ పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇది ఇప్పుడు డై అని పెట్టారు కదా, కైన్ ఓపెన్ మార్కెట్లకు వచ్చిన తర్వాత ఇక్కడ కింద డైస్ తో కాదు, మెటాఫోర్స్ కైన్స్ యొక్క వాల్యూతో మన ఎన్ఎఫ్టీని అమ్మడం కానీ మన ఎన్ఎఫ్టీని కొనడం కానీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర యాక్టివేటర్ ఉంది. ఇన్ కేస్ నేను అమ్మాలి అనుకుంటే నాకు 4 స్కైన్లు వస్తాయి. అంటే నా దగ్గర ఉన్న యాక్టివేటర్ అమ్మి 4 స్కైన్లు సంపాదించవచ్చు. లేదు, నా దగ్గర 4 స్కైన్స్ ఉన్నాయి, నేను 4 స్కైన్స్ ను ఇచ్చి యాక్టివేటర్ కొనుక్కోవచ్చు. సో 4 స్కైన్ లింక్ తో మన ఎన్ఎఫ్టీ అనేది ఆపరేట్ జరగబోతుంది. 4 స్కైన్ యొక్క వాల్యూ పెరగడానికి కూడా ఇండైరెక్ట్ గా ఎన్ఎఫ్టీతో ఉండే లింక్ ఒక ప్రధానమైన పాత్ర పోషించబోతుంది అనే విషయాన్ని ఈ రోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మార్కెట్లో చాలా ఎన్ఎఫ్టీస్ ఉంటాయి. కొన్ని ఎన్ఎఫ్టీస్ బిట్ కాయిన్ తో సేల్ అవుతాయి, కొన్ని బయింగ్ సేలింగ్ జరుగుతాయి, కొన్ని ఇథీరియం కాయిన్స్ తో బయింగ్ సేలింగ్ జరుగుతాయి, కొన్ని బిఎన్బితో సేలింగ్ బయింగ్ జరుగుతాయి. కానీ మెటాఫోర్స్ లో ఉండే ఎన్ఎఫ్టీ కంపల్సరీగా 4 స్కైన్ తోనే సేలింగ్ బయింగ్ జరుగుతుంది. అందుకనే 4 స్కైన్ యొక్క మార్కెట్ లో రేటు పెరగడానికి ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది అనే విషయాన్ని ఈ రోజు మీకు నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ఎస్, ఇక ఎన్ఎఫ్టీ ఫ్రీగా ఎట్లా వస్తుంది అనే పాయింట్ మీకు అర్థమైంది. జస్ట్ ఎన్ఎఫ్టీ రావాలంటే క్లాసిక్ లో 5 అండ్ 3 టైర్లు బై చేస్తే సరిపోతుంది. అండ్ యాక్టివేటర్ రావాలంటే 3500 ఎనర్జీలు మనం 4 స్కైన్లు కొనడం ద్వారా లేదా టైర్స్ రీటాప్అప్ చేయడం ద్వారా కూడా ఎనర్జీలు సంపాదించుకొని మనము ఫ్రీగా యాక్టివేటర్ సంపాదించుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, ఇక 4 స్కైన్స్ ఫ్రీగా ఎట్లా సంపాదించాలి సార్? సో 4 స్కైన్స్ ఫ్రీగా సంపాదించడానికి మన దగ్గర ఏమన్నా సూత్రం ఉందా? ఎస్ ఫ్రెండ్స్, 4 స్కైన్స్ ఎందుకు సంపాదించాలంటే దీని యొక్క వాల్యూ ఎలా ఉండబోతుంది చూద్దాం ఫ్రెండ్స్. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ బిగ్ బ్లాక్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 23,40,40,57,000 కైన్స్ ఆల్రెడీ కమ్యూనిటీ కొనేసింది. ఎంతతో కొనేసింది మనకు తెలుసు. $0.25 తో మొదలై $0.5 వరకు వెళ్ళింది.
ఈ 23,40,50,000 కాయిన్స్ అయిపోయే వరకు మన కాయిన్ డబల్ అయింది. అంటే 0.25 నుంచి మొదలై 0.5 అయింది. ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే ఇది 11,70,08,500 కాయిన్స్ ఉన్నాయి ఇందులో. ఇవి సెకండ్ బిగ్ బ్లాక్. దీని 10 బ్లాక్స్ ఉంటాయి. 9 కంప్లీట్ అయిపోయినాయి. 10th నడుస్తుంది. 10th కూడా నేను స్టార్ట్ అయ్యే ఒక గంట ముందు చూడడం జరిగింది. 40 ఉన్నాయి. రోజుకి 10-12 లక్షల దాకా వెళ్తున్నాయి. లాస్ట్ రోజు 20 లక్షలు కూడా సేల్ అవుతున్నాయి ఒక్కొక్క రోజు. అంటే ఈ 49 లక్షల కాయిన్స్ జస్ట్ ఇంకో 2 or 3 days కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ కంప్లీట్ అయితే ఏం జరుగుతుంది? నుంచి మొదలైన బిగ్ సంతోష్ సార్ సార్ లెఫ్ట్ అయిపోయారు సార్. మాట్లాడండి. సో సార్ నెట్ ప్రాబ్లం వస్తుంది. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. సార్ వాయిస్ క్లియర్ సార్. సార్ వాయిస్ కట్ సార్, వస్తుంది సార్. వాయిస్ వినిపిస్తుంది కదా? సార్ వినిపిస్తుంది, కట్ అవుతాను సార్. క్లారిటీగా ఎస్ సార్. నెట్ ఎందుకో బాగా ఏరియాలో ఉండేసరికి. ఓకే, సారీ ఫర్ సార్ వాయిస్ రావట్లేదా? సార్ ఇప్పుడు వస్తాను, కంటిన్యూ సార్, వస్తుంది సార్. సో మా 31st లోపు ఎన్ని బిగ్ బ్లాక్స్ అయిపోతాయి అనే ఒక చర్చ జరుగుతున్నప్పుడు మనం సండే స్పెషల్ జూమ్ లో అనుకున్నాము 3rd, 4th, 5th, 6th అయిపోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 3rd బిగ్ బ్లాక్, 4th, 5th, 6th అయిపోవచ్చు. అంటే సుమారుగా 11 కోట్ల కాయిన్స్ ఉన్నాయి. ఈ 11 కోట్ల కాయిన్స్ అయిపోవడం డ్యామ్ షూర్. ఈ 11 కోట్ల కాయిన్స్ అయిపోతే టోటల్ గా 6 బిగ్ బ్లాక్స్ అయిపోతాయి. 6 బిగ్ బ్లాక్స్ అయిపోతే మన కాయిన్ రేట్ $8 అవుతుంది. వైట్ పేపర్ ప్రకారమే, యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ సిస్టమ్ ద్వారానే $8 అయిన కాయిన్ $10 తో ఓపెన్ మార్కెట్లకి రావచ్చేమో అని నేను మొన్న సండే రోజు చెప్పాను. కానీ నేను జూమ్ చెప్పిన దాన్ని యూట్యూబ్ లో పెట్టాను. చాలా మంది వింటున్నారు, చూస్తున్నారు. మనకు $10 ఒక ఆశ్చర్యంగా ఉంది. అంటే $10 ఇంత షార్ట్ పీరియడ్ లో అవుతుందా? కొంతమందికి ఆశ్చర్యంగా ఉంది, నమ్మశక్యంగా ఉంది, ఇంకా డౌట్ గానే ఉంది. కానీ సెకండ్ డేనే, అంటే మండే ఈవినింగ్ అనుకుంటాను, హిందీలో ఒక యూట్యూబర్ నార్త్ లో ఉండే ఒక నెట్వర్కర్ పెట్టడం జరిగింది. ఎంత తెలుసా? 7th, 8th, 9th, 10th బ్లాక్లు కూడా అయిపోవచ్చు. అంటే నేనేమో 6 బిగ్ బ్లాక్స్ అయిపోతే $8 అవుతుంది, $10 తో ఓపెన్ మార్కెట్లకు రావచ్చు అని పెడితే, ఆయన ఏం చెప్తున్నాడంటే 1 నుంచి 10 కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 7th, 8th, 9th, 10th లో చాలా తక్కువ కాయిన్స్ ఉన్నాయి. చాలా తక్కువ. మీరు వైట్ పేపర్ లో చూసుకోవచ్చు. వైట్ పేపర్ ప్రకారం చూసుకుంటే 7th బిగ్ బ్లాక్ లో, 8th బిగ్ బ్లాక్ లో, 9th బిగ్ బ్లాక్ లో, 10th బిగ్ బ్లాక్ లో
చాలా కైన్స్ తక్కువ ఉన్నాయి. మరి రేటు పెరుగుతుంది కదా, కొంటారా? ఎస్, కొంటారు. ఎందుకు కొంటారంటే 16 లక్షల కమ్యూనిటీ ఉంది. 16 లక్షల కమ్యూనిటీలో జస్ట్ 7.5 లక్షల కమ్యూనిటీ యూనిటీవర్స్ లోకి వచ్చారు. యూనిటీవర్స్ లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కైన్స్ కొన్నది జస్ట్ 1,80,000 చిల్లర మాత్రమే. మిగిలిన వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు వెనకబడుతున్నామనే ఫీలింగ్ తో కైన్స్ కొంటారు గనక, అలాగే టైర్స్ రెన్యువల్ కోసం ఇంకా 2 months టైం ఉంది కనుక, ఫిబ్రవరి మార్చ్ టైం ఉంది కనుక, ఈ 7 లక్షల మంది టైర్స్ రేపు మెటావర్స్ టెక్నాలజీ, మెటావర్స్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఇవన్నీ వస్తున్నాయి కనుక, అందులో బెనిఫిట్ పొందాలంటే ఖచ్చితంగా మన టైర్స్ ని యాక్టివేషన్ లో పెట్టుకోవాలి గనక, మరి 7.5 లక్షల మంది తమ టైర్స్ ని యాక్టివేషన్ చేయడానికి ఫిబ్రవరి మార్చ్ లో కూడా రెన్యువల్ చేస్తారు గనక, సో ఈ కైన్స్ అనేది 10 బిగ్ బ్లాక్స్ అయిపోవడం పెద్ద సమస్య కాదు. ఒకవేళ 10 బిగ్ బ్లాక్స్ గనక అయిపోతే మన కైన్ రేటు $256 అవుతుంది. ఇంటూ 92 రూపీస్ లెక్కేసుకున్న దాదాపు 23-25 వేల వరకు మన కైన్ రేటు ఉండబోతుంది అని ఆ యూట్యూబర్, హిందీలో యూట్యూబర్ అంటే మామూలు యూట్యూబర్ కాదు సార్, ఆయన కూడా ఒక టాప్ లీడర్ నార్త్ లో. సో తన విశ్లేషణ చెప్పడం జరిగిందనమాట. అంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం చెప్పుకుంటున్నది కానీ లేదా ఆయన చెప్తున్నది కానీ ఈ రెండిటి మధ్యలో ఏదో గాని ఖచ్చితంగా జరిగే అవకాశం 100కు 100% మనకు కనపడుతుంది. సో ఈ టైంలో మరి మనం ఏం చేయాలి? ఓకే, మనము ప్యాకేజీలు లేదా మనము చూసుకొని ఏం చేస్తున్నాము, కైన్స్ కొనుక్కుంటున్నాము, ఇవన్నీ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఫోకస్ పెట్టాల్సి, మనం ఫ్రీగా ఫోర్స్ కైన్లు సంపాదించడం ఎలా? దీనికి మనకు అవకాశం ఉంది. ఎలా అవకాశం ఉంది? సింపుల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంది లీడర్స్ దగ్గర ఫోర్స్ కైన్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, శివరాములు సార్ అని నాకు డైరెక్ట్ లో షాద్ నగర్ దగ్గర ఒక లీడర్ ఉన్నాడు, నెట్వర్కర్, ఫుల్ టైమర్, నా డైరెక్ట్. శివరాములు సార్ దగ్గర 11,000 కైన్స్ ఉన్నాయి. 11,000 కైన్స్ ఉన్నాయి, ఆల్రెడీ కొనుక్కున్నాయి, లేదా నెట్వర్క్ చేయడం ద్వారా వచ్చిన కైన్స్ 11,000 ఉన్నాయి. సో శివరాములు సార్ గనక కొద్దిగా ప్రయత్నం చేస్తే ఇంకొక 10,000 కైన్స్ ఫ్రీగా సంపాదించే అవకాశం ఉంది. ఎలా? సో నేనేం చెప్తున్నానంటే, ముందుగా ఎవరికి వాళ్ళు మీ దగ్గర ఎన్ని ఫోర్స్ కైన్స్ ఉన్నావో చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వల్ల నేను చెప్పే చిన్న లాజిక్ మీరు కనుక అప్లై చేస్తే మీ దగ్గర ఉన్న కైన్స్ ఎన్నైతే ఉన్నాయో అంత గాని, అంతకన్నా డబల్ గాని, అంతకన్నా 3 గాని మీరు ఫ్రీగా ఫోర్స్ కైన్లు సంపాదించే అవకాశం ఉంది. ఎలా అంటే టిఆర్ టోకెన్స్ ద్వారా. ఎట్లా సార్ ఇది? టిఆర్ టోకెన్లలో ఫస్ట్ స్టెప్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, కష్టం లేని స్టెప్ ఏంటంటే సెల్ఫ్ టిఆర్ టోకెన్స్ పెంచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, శివరాములు సార్ దగ్గర 11,000 ఫోర్స్ కైన్లు ఉన్నాయి, కానీ ఆయన దగ్గర టిఆర్ టోకెన్స్ ఎన్నున్నో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే క్లాసిక్ లో ఎన్నో స్లాట్ లో ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం టిఆర్ టోకెన్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. 11,000 ఫోర్స్ కైన్లు ఉన్నాయి గనక శివరాములు సార్ దగ్గర గనక సెల్ఫ్ గా ఒక 6-7 వేల టిఆర్ టోకెన్స్ ఉంటే, 6-7 వేల టిఆర్ టోకెన్స్ గనక ఉంటే, సార్ దగ్గర ఎన్ని కైన్స్ ఉన్నాయో అంతకు మించి సంపాదించుకునే అవకాశం ఫ్రీగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, క్లాసిక్ లో మనం అప్గ్రేడ్ అయ్యి టిఆర్ టోకెన్స్ సంపాదించుకోవాలి. ఎందుకు సార్ సెల్ఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శివరాములు సార్ దగ్గర ఉదాహరణకి 8th 9th 7th ఎప్పటి వరకు ఉన్నాడు, 8th అప్గ్రేడ్ అవుతాడు, 640 టిఆర్ టోకెన్స్ వస్తాయి. 9th అప్గ్రేడ్ అవుతాడు, ఇది స్లాట్ క్లాసిక్ లో 1280 టిఆర్ టోకెన్స్ వస్తాయి 9th కొట్టినందుకు. 10th కు వెళ్తే 2,560 టిఆర్ టోకెన్స్ వస్తాయి. ఓన్లీ 10th వరకే వెళ్ళాడు అనుకుందాం. 11th 12th ఎక్కువ అమౌంట్ కనుక వెళ్ళలేడు అనుకుందాం. సో 640 ప్లస్ 1280 ప్లస్ 2,560 ఈ 3 సంపాదించుకున్న దగ్గర 4,000 చిల్లర అవుతాయి. 4,000 టిఆర్ టోకెన్స్ అవుతాయి. 4,000 టిఆర్ టోకెన్స్ ఏమవుతాయి? ఇంటూ 3 అవుతాయి. ఇంటూ 3 అంటే 4,000 ఉదాహరణకి అనుకోండి,
ఇంటూ 3 అయితే 12,000 టిఆర్ టోకెన్స్ కావాలి, టిఆర్సీలు అవుతాయి. ఇంటూ 3 అయినప్పుడు టిఆర్సీ అవుతుంది. సో ఎన్ని టిఆర్సీలు? 12,000 టిఆర్సీలు అయితే సార్ దగ్గర 11,000 కాయిన్స్ ఉన్నాయి. సో రెండిట్లో ఉండే లీస్ట్ అంటే తక్కువ సంఖ్య ఏదైతే ఉందో అది టిఆర్సిసిగా మారుతుంది. అంటే ఇక్కడ టిఆర్ టోకెన్స్ ఏమో 12,000 ఉన్నాయి, 11,000 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి కనుక తక్కువ సంఖ్య ఏది? 11,000 సంఖ్య. సో 11,000 టిఆర్సిసిలు సార్కు క్యాల్కులేషన్ లో వస్తాయి. ఇది సెల్ఫ్. సో 11,000 టిఆర్సిసిలు అంటే 1 టిఆర్సిసి ఈజ్ ఈక్వల్ టు 1 కాయిన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 11,000 ఫ్రీ కాయిన్స్ సార్ సంపాదించవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఒక టిఆర్సిసికి 2 ఫోర్స్ కాయిన్లు వచ్చినాయి అనుకుందాం, 22,000 ఫోర్స్ కాయిన్లు ఫ్రీగా సంపాదించవచ్చు. ఒక టిఆర్సిసికి 3 ఫోర్స్ కాయిన్లు వచ్చినాయి అనుకోండి, 33,000 ఫోర్స్ కాయిన్లు సంపాదించవచ్చు. ఒకవేళ ఒక్క టిఆర్సిసికి 5 ఫోర్స్ కాయిన్లు వచ్చినాయి అనుకోండి, దాదాపు 55,000 ఫోర్స్ కాయిన్లు ఫ్రీగా సంపాదించవచ్చు. ఇక్కడ మీరు అనొచ్చు, ఫ్రీగా ఎట్లా వచ్చినట్టు సార్? శివరాములు సార్ 8th కొట్టడానికి $640, 9th కొట్టడానికి $1,280 పెట్టాడు, 10th కొట్టడానికి $2,560 పెట్టాడు. ఇవి మొత్తం కలిపితే సుమారుగా 4,000 చిల్లర డాలర్స్ అవుతుంది, అంటే ఒక 5 లక్షల రూపాయలు. మరి ఇవి పెట్టినట్టే కదా సార్? ఎస్, పెట్టినట్టే. జస్ట్ నేనేమంటున్నానంటే 1 టిఆర్కి ఒక్క ఫోర్స్ కైనే వచ్చింది అనుకుందాం. అంటే ఈ క్యాల్కులేషన్ ప్రకారం 11,000 ఫోర్స్ కైన్స్ వస్తాయి. మనకు వచ్చే ఫ్రీ 11,000 ఫోర్స్ కైన్ యొక్క వాల్యూ $10 లెక్కేసుకుందాం మనం. అంటే సుమారుగా 900 రూపాయలు అనుకోండి. లెక్కేసుకోండి మీరు పెట్టింది ఎంత, మీకు వచ్చింది ఎంత లెక్కేసుకుంటే దాదాపు 11,000 ఇంటూ 900 అంటే ఎన్ని లక్షల రూపాయలు మనం ఫ్రీగా సంపాదిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు కాయిన్ల రూపంలో. ఒకవేళ ఆ 11,000 ఫోర్స్ కైన్స్ ఒక $20, $100 లేదా ఒక హిందీ లీడర్ చెప్తున్నట్టు $256 అవుతే ఎంత వాల్యూ మన దగ్గర వస్తుందో మీరు లెక్కేసుకోండి. అంటే ఇవాళ క్లాసిక్ మీద మన స్లాట్ పెంచుకోవడానికి చేసే ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 3 to 4 months లో మనకు రిటర్న్ రాబోతుంది ఫోర్స్ కైన్ ఫ్రీ రూపంలో. మరి ఏం లాస్ ఉంది మనకు అంటే, ఇది కరెక్ట్ గా అర్థం చేసుకున్న లీడర్స్ ఈ క్యాల్కులేషన్ ను బట్టి సెల్ఫ్ గా స్లాట్ పెంచుకోవడం ద్వారా ఫ్రీగా ఫోర్స్ కైన్లు సంపాదించడానికి సీరియస్ ప్రయత్నం జరుగుతుంది. ఇంకా అర్థం కాని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది ఫోర్స్ కైన్లు తక్కువ ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్లాట్లు టిఆర్ టోకెన్స్ ఉన్నాయి. ఓన్లీ క్లాసిక్ లో ఫోకస్ చేసిన లీడర్స్ ఉన్నారు. ఆల్రెడీ 10th వరకు వచ్చిన వాళ్ళు, 11th వరకు వచ్చిన వాళ్ళు, 12th వరకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర టిఆర్ టోకెన్స్ చాలా ఉన్నాయి కానీ ఫోర్స్ కైన్స్ లేవు. మరి ఎట్లా ఫ్రీగా ఫోర్స్ కైన్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఫోర్స్ కైన్స్ ఉంటేనే టిఆర్సిసిలుగా లెక్కించబడతాయి. అప్పుడు ఏం చేయాలి? మీ దగ్గర టిఆర్ టోకెన్స్ కనుక సెల్ఫ్ గా ఆల్రెడీ ఎక్కువగా ఉంటే ఫోర్స్ కైన్లు కొనుక్కునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ సంఖ్య ఆ సంఖ్య సమానం చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మన దగ్గర ఉండే సెల్ఫ్ టిఆర్ టోకెన్స్, మన దగ్గర ఉండే ఫోర్స్ కైన్ సంఖ్య ఏది తక్కువ ఉంటే అది పెంచుకోవాలి. ఈ రెండింటిని సమానంగా చేసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మనకు ఫ్రీగా ఫోర్స్ కైన్లు సంపాదించే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ భయపడే ఆలోచించేది ఏంటంటే, స్లాట్ పెంచుకోవడానికి డబ్బు ఖర్చు అవుతుంది కదా. ఎస్, ఖర్చు అవుతుంది. కానీ ఈ ఖర్చు మనకు 2 రూపంలో, ఒకవేళ ఇన్వెస్ట్ చేశాము, టైం లేదు కనుక ఇన్వెస్ట్ చేశాము అంటే మనకు 4 to 5 months లో, అది ఏప్రిల్ లోపు కైన్ ఓపెన్ మార్కెట్లకు వస్తుంది కనుక మనకు ఈ టిఆర్సిసి యొక్క క్యాల్కులేషన్ కంప్లీట్ అయ్యి మనకు కైన్స్ అనేది మనకు వచ్చేస్తాయి. సో నష్టం లేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, సార్ నేను ఇన్వెస్ట్ చేయను ఉంది, ఇప్పుడు నేను దాని ద్వారా టిఆర్ సెల్ఫ్ గా పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పర్సన్ ఉన్నాడు, ఆయన కింద 3 ఉన్నారు, ఆ 3 7th లో ఉన్నారు, లేదా ఆయన కింద 6 ఉన్నారు, వాళ్ళంతా 7th లో ఉన్నారు. వాళ్ళని కనుక 6 8th స్లాట్ వరకు తీసుకురాగలిగితే ఆటోమేటిక్ ఏమైపోతుంది? ఆటో అప్గ్రేషన్ ద్వారా మనం 9th వెళ్ళిపోతాం. మనం 8th లో ఉన్నాం కనుక మనం 9th వెళ్ళిపోతాం.
అట్లా మన టీం ఉంటే టీమును ఒక స్లాటో 2 స్లాట్లో వాళ్ళకు కూడా ఈ ఫార్ములా అర్థం చేయించి వాళ్ళని అప్గ్రేడ్ చేస్తే కూడా మనం కూడా అప్గ్రేడ్ అయిపోతాం కదా. దానివల్ల మనకు కూడా టీఆర్ టోకెన్స్ వస్తాయి కదా. సో టీఆర్ టోకెన్స్ అనేది డబ్బులు పెట్టి కొన్నా వస్తాయి, ఆటో అప్గ్రేషన్ ద్వారా మన స్లాట్ పెరిగినా కూడా టీఆర్ టోకెన్స్ వస్తాయి. సో ఈ పాయింట్ క్యాచ్ చేసి టీఆర్ టోకెన్స్ సంపాదించే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ టీఆర్ టోకెన్స్ ఉన్నాయి సార్, నా దగ్గర ఫోర్స్ కాయిన్స్ తక్కువ ఉన్నాయంటే ఫోర్స్ కాయిన్లు పెంచుకునే ప్రయత్నం చేయండి. ఈ 2 చేయడం వల్ల మనకు వచ్చే ఫ్రీ ఫోర్స్ కాయిన్ యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు సార్ ఇంత గట్టిగా చెప్తున్నారంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క పాయింట్ రాసుకోండి. 16 లక్షల మెటాఫోర్స్ కమ్యూనిటీలో లక్షలు మాత్రమే, 7.5 లక్షల కమ్యూనిటీలో ఫోర్స్ కైన్స్ ఉన్న వాళ్ళు 1,80,000 చిల్లర మాత్రమే. 1,82,000 అనుకోండి. 82,000 మంది దగ్గర మాత్రమే ఫోర్స్ కైన్స్ ఉన్నాయి. సో ఈ టిఆర్సిసిల ద్వారా వచ్చే మనకు ఫ్రీ ఫోర్స్ కైన్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 2,92,00,000 కైన్స్ ఉన్నాయి. టోటల్ సప్లైలో 5%. అంటే మీరు లెక్కేసుకోవచ్చు 2,92,00,000 చిల్లర కైన్స్ వీటికి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎవరు అరువులు? 16 లక్షల మంది అరువులా? కాదు. యూనిటీవర్స్ లోకి వచ్చిన వాళ్ళందరూ అరువులా? కాదు. ఎవరి దగ్గర అయితే టిఆర్ టోకెన్స్ ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే ఫోర్స్ కైన్లు కూడా ఉన్నాయో వాళ్ళు మాత్రమే అరువులు. అంటే ఫోర్స్ కైన్లు ఎంత కమ్యూనిటీ దగ్గర ఉంది? జస్ట్ 1,82,000 కమ్యూనిటీ దగ్గరనే ఫోర్స్ కైన్స్ ఉన్నాయి. అంటే టిఆర్సిసిల ద్వారా లేదా టిఆర్ టోకెన్స్ ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఎవరు? జస్ట్ ఈ 1,82,000 మంది మాత్రమే. ఈ 1,82,000 మందిలో కరెక్ట్ ఈ ఫార్ములాను అర్థం చేసుకొని ఈ ఫార్ములా ప్రకారము సంపాదించుకుందామనే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతమంది? 50% కూడా ఉండరు. అంటే ఆ 50%లో మనం గనక ఉంటే మనకు ఫోర్స్ కాయిన్లను ఫ్రీగా సంపాదించుకునే అద్భుతమైన అవకాశం మన ముందర ఉంది. సార్ ఎన్ని రోజుల టైం? ఇదంతా బాగుంది సార్, ఎన్ని రోజుల టైం ఉంది సార్ అని కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎన్ని రోజుల టైం ఉందంటే మై డియర్ ఫ్రెండ్స్, ఓపెన్ మార్కెట్లకి కైన్ వచ్చే వరకు టైం లేదు. టిఆర్ టోకెన్స్ ఎప్పుడు బంద్ అవుతాయి అనేది కూడా క్లారిటీగా లాడో గారు చెప్పడం జరిగింది. అప్డేట్ కూడా వచ్చేసింది. ఏమిటంటే అది టాక్టైల్ గూడ్స్ అనే ప్రాజెక్టు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో నుంచి టిఆర్ టోకెన్స్ బంద్ కాబోతున్నాయి. టిఆర్ టోకెన్స్ బంద్ అయితే అక్కడి వరకే ఫుల్ స్టాప్ అవుతుంది. సో ఎన్ని రోజులు ఉండొచ్చు సార్ అంటే ఎక్కువ రోజులు, నెల రోజులు అని చెప్పడం కూడా చాలా ఎక్కువే. నెలలోపు ఏ రోజైనా టిఆర్ టోకెన్స్ బంద్ కావచ్చు. సో ఎందుకు సార్ ఇంత కరెక్ట్ గా చెప్తున్నారంటే కైన్ ఓపెన్ మార్కెట్లకి వచ్చే ముందే టిఆర్ టోకెన్స్ అనే ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందని ఆల్రెడీ మనకు రూట్ మ్యాప్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ టిఆర్ టోకెన్స్ కు మన టాక్టైల్ గూడ్స్ కు సంబంధించిన ప్రాజెక్ట్ కు సంబంధించి ఏమంటారు దాన్ని, టెక్నికల్ విషయాలు ఏమంటారంటే ఆడిటింగ్ కూడా పూర్తయ్యి, అంటే ఏమేమి దాంట్లో ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. ఏం ప్రోడక్ట్స్? యూనిక్ డిజిటల్ ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. సో యూనిక్ డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే ఏమేమి ఉంటాయి దాంట్లో, వాటి యొక్క రేట్ ఏంటి అనే ఆడిటింగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. ఆడిటింగ్ కూడా పూర్తి చేసుకొని టాక్టైల్ గూడ్స్ అనే ప్రాజెక్టు ఓపెన్ మార్కెట్లకి రావడానికి, లాంచ్ కావడానికి రెడీ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయిపోతుందో టిఆర్ టోకెన్స్ బంద్ అయిపోతాయి. సో ఎక్కువ టైం లేదనే విషయాన్ని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎవరైతే క్లాసిక్ లో టిఆర్ టోకెన్స్ పెంచుకోవాలనుకుంటున్నారో తొందరపడండి, లేట్ చేయొద్దు. అలాగే సార్ నా దగ్గర టిఆర్ టోకెన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక ఫోర్స్ కాయిన్లు తక్కువ ఉన్నాయి. ఫోర్స్ కాయిన్ రేటు మీకు తెలుస్తుంది కదా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో. రెండో బిగ్ బ్లాక్ అయిపోయిన తర్వాత జరిగేది ఏంటంటే ప్రతి 5 రోజులకు ఒకసారి కాయిన్ రేట్ పెరుగుతుంది, ప్రతి 4 రోజులకు ఒకసారి కాయిన్ రేట్ పెరుగుతుంది. ఎందుకంటే బిగ్ బ్లాక్స్లలో 3rd, 4th, 5th, 6th ఏదైతే ఉన్నాయో చాలా తక్కువ కాయిన్స్ ఉంటాయి. రేటు పెరుగుతుంది. దాదాపు 44 బిగ్ బ్లాక్స్ అయిపోతే 40 సార్లు రేటు పెరుగుతుంది. అంటే ప్రతి 4 రోజులకు ఒకసారి రేటు పెరుగుతుంటే మార్కెట్లో వచ్చే పాపులారిటీ, ప్రచారము
ఏదైతే బూమింగ్ అంటామో అలాంటి రావడం వల్ల ఉన్న కమ్యూనిటీ మన వాళ్ళు బై చేస్తారు ఎక్కువ. దానివల్ల ఏమైపోతుంది, మీరు కాయిన్స్ కొనాలన్నా కొనలేరు. ఇక మా కళ్ళ ముందు ఇంత తక్కువ ఉన్నప్పుడు కొనలేకపోయినాం, ఎక్కువైనాక కొంటామంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మన సౌత్ ఇండియా మెంటాలిటీ ఎట్లుంటుందంటే ఇక వదిలేస్తాం, ఇక మన వల్ల కాదులే, మనం ఇంత రేటు పెట్టలేంలే అని వదిలేస్తాం. సో అట్లా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏదైతే మనకు 0.91 కు దొరుకుతుందో, ఇంకా 40 లక్షల కాయిన్లు 45 లక్షల కాయిన్లు ఉన్నాయో ఇంకొక 3 days అందుబాటులో ఉండొచ్చు. కొనాలనుకున్న వాళ్ళు లీడర్స్ ఈ రోజు రాత్రికి హోంవర్క్ చేసుకొని టకటక కొనేసే ప్రయత్నం చేయండి. ఈ రోజు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కాయిన్లు కొనడానికి కానీ క్లాసిక్ లో స్లాట్ పెంచుకోవడానికి కానీ మనం చేసే ప్రతి రూపాయి మనకు 100% రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. 100%, ఓన్లీ 10% కాదు, 20% కాదు, 100% మనకు అతి త్వరలోనే 2024లోనే రిటర్న్ వచ్చే అవకాశాలు మనకు చాలా మెండుగా ఉన్నాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ విషయాలు మీరు అందరు అర్థం చేసుకొని ఫ్రీగా ఎన్ఎఫ్టీని సంపాదించండి, ఫ్రీగా ఫోర్స్ కాయిన్ సంపాదించండి. ఇది జూమ్ వింటున్న వాళ్ళు, యూట్యూబ్ లో వింటున్న వాళ్ళు ఎవరికి వాళ్ళు కొద్ది ఎక్సర్సైజ్ చేసుకుంటేనే సాధ్యం అవుతుంది. జర ఫోకస్ పెట్టండి. మెటాఫోర్స్ లో ఉన్న మెంబర్స్ కి, మెటాఫోర్స్ లో ఉన్న లీడర్స్ కి ఈ 2 నెలలు చాలా ఇంపార్టెంట్ టైం. ఒక రకంగా చెప్పాలంటే జీవితాన్ని మలుపు తిప్పుకునే టైం ఏదైతే ఉందో ఈ రెండు నెలలు మన చేతిలో ఉన్న టైం అన్నమాట. సో ఇది ఫోకస్ పెట్టండి. వాళ్ళందరూ కూడా మీ ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఆల్రెడీ ఉన్నారు, ఒక్కొక్కరి దగ్గర టిఆర్ టోకెన్స్ ఎన్ని ఉన్నాయి, కనీసం 3 దగ్గర ఫస్ట్ లెవెల్లో టిఆర్ టోకెన్స్ ఉంటే మీకు ఫస్ట్ లెవెల్ నుంచి కూడా టిఆర్ టోకెన్స్ అదనంగా యాడ్ అవుతాయి మీకు. దానివల్ల కూడా మరింత బెనిఫిట్ అవుతుంది. అలాగే సెకండ్ లెవెల్ మీకు అంటే ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళ కింద ఎంతమంది ఉన్నారు సెకండ్ లెవెల్లో, ఒక హోంవర్క్ చేయండి. వాళ్ళ దగ్గర ఎంతెంత టిఆర్ టోకెన్స్ ఉన్నాయి, వాళ్ళ టిఆర్ టోకెన్స్ పెంచుకోవడం వల్ల వాళ్ళు కూడా అవి మీకు కౌంట్ అయ్యి మరింత లాభం చేకూరే అవకాశం ఉందన్నమాట. అంటే సెల్ఫ్ టిఆర్ టోకెన్స్, ఫస్ట్ లెవెల్ టిఆర్ టోకెన్స్, సెకండ్ లెవెల్లో ఉండే టిఆర్ టోకెన్స్, ఇవన్నీ కూడా మనకు క్యాల్కులేషన్ అవుతుంది అనేది మనం రోజు మాట్లాడుకుంటున్నాం. కనుక మీరందరూ వీటి మీద బాగా ఫోకస్ పెట్టాలని మనస్ఫూర్తిగా సార్ వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. రవి సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. నేను ట్రావెలింగ్ లో ఉన్నా, దాన్ని కట్ అవుతున్నా. వినిపిస్తుంది ఎస్ సార్. సార్ నేను సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. సార్ వాయిస్ రావటం లేదు సార్. ఎస్ సార్ సార్ ఓకే. వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఎస్ సార్ వాయిస్ క్లియర్ గా లేదు. ఓకే యా. సో ఇప్పుడు ఈ రోజు మీటింగ్ గురించి కానీ లేక ఇంకా ఏమైనా డౌట్స్ కానీ మీకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ చాలా లైక్ ఒక ఎమోషనల్ ఇంటెన్షన్ తో సార్ చెప్పారు. ఎందుకంటే ఎస్ సార్ క్లియర్ సార్. రాకేష్ సార్ యా, ఒక మంచి ప్లాన్ అయితే మనకు చెప్పారు. ఎందుకంటే అందరం కూడా సక్సెస్ అవ్వాలనే ఇంటెన్షన్ తో సార్ చెప్పారు క్లియర్ గా. చాలా మంచి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నాకు అర్థమైంది ఏంటంటే 100% క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్ వస్తుందని సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు.
సో అది రియల్ గా ఎవరికి అర్థమవుతుంది అంటే ఎవ్రీడే ఫీల్డ్ లో ఉండి వర్క్ చేసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. మనం ఎక్కడ కూడా NFT కి డబ్బులు పెట్టట్లే, ఫోర్ స్కాన్స్ కి డబ్బులు పెట్టట్లే, ప్రతిదీ క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుందని. నేను డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ప్రతిదీ క్యాష్ బ్యాక్ ఉంది మెటాఫోర్స్ లో అని. కానీ లీడర్స్ అందరికి వర్క్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఆ ఇంటెన్షన్ ఇవాళ నరేందర్ రెడ్డి సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రతిదీ 100% క్యాష్ బ్యాక్ ఉందని. సో ఇప్పటికైనా అందరు అర్థం చేసుకుందాం, అందరం కూడా టిఆర్ టోకన్స్ మీద ఫోకస్ చేద్దాం, ఏ డ్రాప్ తీసుకుందాం. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ ఎవరైనా లీడర్స్ డౌట్స్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ రాకేష్ సార్ ప్లీజ్ వెల్కమ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద సిగ్నల్ జోన్. రాజేంద్ర సార్, మేమంతా ఒకే దగ్గర ఉన్నాము. క్లియర్ సార్, లాస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే, ఎవరికైనా లీడర్స్ కి ఇంకా ఈ క్యాల్కులేషన్ ఎలా చేయాలి ఏంటి సార్ అనే డౌట్స్ ఉంటే, సో జూమ్ లోనే అడగాలనేది ఏం లేదు. మా టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎవరికైనా మీరు కాల్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. లేదా వాట్సాప్ లో సార్ మీరు ఫ్రీగా ఉన్నారా, మాకు ఒక 5 నిమిషాలు టైం కావాలని ముందు చాట్ చేస్తే ఖచ్చితంగా లీడర్స్ టైం ఇస్తారు. మీరు పర్సనల్ గా కూడా లేదా మీరు టీం ద్వారా కూడా కన్సల్ట్ అయ్యి నాలెడ్జ్ తీసుకొని క్యాల్కులేషన్ కరెక్ట్ గా చేసుకొని అందరూ కూడా ముందుకు వేయాలనేది నేను ఫైనల్ చెప్పిన మాట సార్. సో దీనికోసం మా సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో ఉన్న లీడర్స్ అందరం కూడా మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఈ 2 months దీని మీద వర్క్ చేద్దాము, చాలా సీరియస్ గా వర్క్ చేద్దాము. మెటాఫోర్స్ లో మన యొక్క సక్సెస్ ను చేయడానికి కేవలం లాడో గారి రెస్పాన్సిబిలిటీ కాదు, మన అందరి రెస్పాన్సిబిలిటీ ఉంది. సో కమ్యూనిటీ అందరం కూడా కొద్దిగా జస్ట్ ఒక 10-20% మనం గట్టిగా పనిచేస్తే చాలు, టోటల్ ప్రాజెక్ట్ లో ఉన్న మన మెంబర్స్ అందరం కూడా బెనిఫిట్ పొందబోతున్నాము. సో మనం పెట్టే ప్రతి రూపాయికి 100% మనకు రిటర్న్ రాబోతుంది 2024 లోనే. ఎక్కువ రోజులు కూడా వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంత అద్భుతమైన భవిష్యత్తు మన కళ్ళ ముందు కనపడుతుంది కనుక ఎవరు కూడా టైం వేస్ట్ చేయకుండా ఫోకస్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. జై మెటాఫోర్స్. అండ్ రాజేంద్ర సార్ ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. షూర్ సార్, ఓకే సార్. యా, యాక్చువల్లీ సార్ వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉన్నారు. సో ఇంకా లీడర్స్ ఎవరైనా మాట్లాడాలనుకున్నా మెయిన్ వైల్ మీటింగ్ అప్పుడు కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. మేము ఈ డౌట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఉన్నాం సార్. ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే కొత్త వాళ్ళు ఈరోజు మీటింగ్కి వచ్చారో మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ కొన్ని. సార్ చెప్పింది ఏంటంటే జస్ట్ NFT, ఫోర్స్ కాయిన్ అండ్ రాయల్టీ అండ్ టిఆర్ టోకెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మెటాఫోర్స్ లో ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది మీరు ఎవ్రీడే జూమ్స్ అటెండ్ అవ్వడం వల్ల అర్థమవుతుంది. లేదంటే మీకు మీటింగ్ కి ఇన్వైట్ చేసిన వాళ్ళని అండ్ మీ లీడర్స్ తో ఒకసారి మళ్ళీ కనుక మీరు కాల్ మాట్లాడినా కూడా ఈ జస్ట్ NFT ఎలా అచీవ్ చేయాలి, ఈ కాయిన్స్ ఎలా తీసుకోవాలి అండ్ కాయిన్స్ వల్ల ఉపయోగం ఏంటని అన్ని క్లియర్ గా కూడా ఎవ్రీడే జూమ్స్ లో చెప్తారు. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కూడా మీ అప్రోచ్ అవ్వండి. అండ్ లీడర్స్ ఇంకా ఎవరైనా ఉంటే మీ డౌట్స్ క్లియర్ గా అడగండి, హ్యాండ్ రైజ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఎవరైనా ఇక్కడ ఉన్న లీడర్స్ లైక్ మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇప్పటి వరకు మెటావర్స్ లో మీరు లైక్ ఎంత ఇన్కమ్ తీసుకున్నారు, లైక్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు కంపారేటివ్లీ అని ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నా కూడా హ్యాండ్ రైజ్ చేయండి సార్, మాట్లాడే అవకాశం ఇవ్వబడి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మెటాఫోర్స్ అనే మెంబర్స్. రాజేంద్ర సార్, ఒకే ఒక రిక్వెస్ట్ సార్, మీ టైం రేపు మీ జూమ్ తీసుకొని ఈ టిఆర్ టోకెన్ గురించి రేపు ఒక్క అప్డేట్ ఇవ్వగలుగుతారా సార్? ఫ్రీగా ఉంటే రేపు మీ జూమ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. నో వరీస్, టిఆర్ టోకెన్ క్లియర్, ఓన్లీ టిఆర్ టోకెన్ గురించి ఒక సెషన్ తీసుకుంటాను. నో వరీస్ ఆల్రెడీ సార్ నరేంద్ర సార్ కూడా చెప్పారు, తీసుకుంటాను, నో ప్రాబ్లం విత్ దట్. నో వరీస్ సార్. అండ్ రవి సార్ ప్లీజ్ ఒక 2 minutes మాట్లాడండి. గాడి సైడ్ చేసి మాట్లాడుతున్నాను. టైం మొత్తం షూట్ అతి త్వరలో సార్ 2 to 3 days లోపల మీ యొక్క టిఆర్ టోకెన్ గురించి. షూర్ సార్, చెప్తాను. మనకి ఎక్కువ టైం కూడా లేదు టిఆర్ టోకెన్స్ గురించి, మనకి 1 month టైమే ఉంది కాబట్టి నేను ఒక సెషన్ తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. నరేంద్ర సార్ కూడా అడిగారు, తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా ఎవరైనా లీడర్స్ లైక్ మాట్లాడాలనుకుంటే యాక్చువల్లీ మనకి ఈ డిస్కస్ చేసి మీ పేర్లు చెప్తేనే మీ టీం అనేది గ్రోత్ అవుతుందండి. టీం గ్రోత్ అనేది ఉండాలంటే జూమ్ మీటింగ్స్ లో మన వాయిస్ వినపడాలి. దయచేసి లీడర్స్ ఎందుకు మాట్లాడట్లేరో నాకైతే అర్థం కావట్లేదు.
ఒక్కొక్కరు ఒక్కొక్క టర్మినాలజీ, మీకు ఈ బిజినెస్ ఎక్కడ నచ్చింది ఏంటి అనేది చెప్పుకుంటే సరిపోయిద్ది. దానివల్ల కొత్త వాళ్ళకు కూడా ఒక అర్థం అనేది తెలుస్తుంది, మనం అందరం కూడా ఈజీగా సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎస్ సార్, హ్యాండ్ రైజ్ చేశారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ప్లీజ్ సార్, జయదీప్ గారు ప్లీజ్ కంటిన్యూ. జయదీప్ గారు. సార్ నమస్కారం సార్. ఎస్ సార్, ఎస్ సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ఓపెన్ మార్కెట్లకు వచ్చే కంటే ముందర టిఆర్ టోకన్స్ ఉంది. అప్పుడైనా తీసుకొస్తే ఓపెన్ మార్కెట్లకు వచ్చే ముందర టిఆర్ టోకన్స్, ఫోర్స్ కాయిన్స్ రెండు ఉండాలి. సరే, యాక్చువల్లీ ఫోర్స్ కాయిన్స్, టిఆర్ టోకెన్స్ అనేవి మీకు ఓన్లీ టాక్టైల్ గూడ్స్ ఉండేంత వరకే వస్తాయి సార్. ఆ తర్వాత మీకు ఫోర్స్ కాయిన్ ఓపెన్ మార్కెట్ వచ్చే లోపు కొనుక్కోవాలి. సో మీకు ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే టిఆర్ టోకెన్స్ అయితే ఫస్ట్ తీసుకోవాలి, అండ్ దెన్ ఆఫ్టర్ మెటాఫోర్స్ కాయిన్స్ మీరు హోల్డ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఈ రెండు ఉన్నప్పుడే మీకు ఏ డ్రాప్ ఇస్తుంది. ఫోర్స్ కాయిన్ మార్కెట్ లోకి వస్తే మీకు ఏ క్యాలిక్యులేషన్ ఇంకా ఉండదు సార్, క్యాలిక్యులేషన్ క్లోజ్ అయిపోతుంది. మార్కెట్ లోకి రాకముందుకే మనం ఏమైనా చేయాలి సార్. టిఆర్ టోకన్స్ ఇప్పుడు 1 month లో క్లోజ్ అయితే ఫోర్స్ కాయిన్స్ ఇంకా 2 months అయింది అనుకోండి మార్కెట్ లోకి వచ్చే వరకు, ఈ లోపల కొనుక్కోవచ్చా ఫోర్స్ కాయిన్స్ అనేది సార్? మైట్ బి రెండు ఒకటే సరైన క్లోజ్ కావచ్చు. ఫోర్స్ కాయిన్స్ మనం ఇంటర్నల్ లైక్ మల్టీ మైనింగ్ లో ఉన్నప్పుడు కొంటే ఓకే సార్. మీరు ఏమంటున్నారు, మార్కెట్ లోకి వచ్చిన తర్వాత కొంటే కౌంట్ ఉండదు. వచ్చిన తర్వాత కాదు సార్, ఇప్పుడు 1 month లో టిఆర్ టోకన్స్ క్లోజ్ చేస్తున్నారు అన్నారు కదా సార్. అంటే ఎగ్జాక్ట్ గా ఏముండదు సార్, మనకి రూట్ మ్యాప్ లో ఎగ్జాక్ట్ గా టాక్టైల్ గూడ్స్ అనేది ఫస్ట్ వస్తుంది. వన్స్ టాక్టైల్ గూడ్స్ అనేది వచ్చిందంటే ఇంకా మనకి టాక్టైల్ గూడ్స్ లోకి వెళ్ళిపోద్ది ప్లాన్, కాబట్టి మనకి టిఆర్ టోకెన్స్ అనేవి రావు అని చెప్పడం జరుగుతుంది. సో మీరు అదంతా పక్కన పెట్టేసి మీరు ఎట్ ఏ టైం ఫోర్స్ కాయిన్స్, టిఆర్ టోకెన్స్ రెండు ఇప్పుడే లైక్ చేసుకోవడం చాలా బెటర్ కదా సార్, ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉండడం. యా విజయ మేడం, ఇఫ్ యు ఆర్ అవైలబుల్. యా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చా మేడం, ప్లీజ్ కంటిన్యూ. అందరికి టీమ్ లీడర్ అందరికి సార్, నాకు ఒకటి అంటే మనం లిమిట్ అనేది ఏమన్నా ఉందా సార్? ఇట్లా ఇప్పుడు కొంతమంది 4th slot లో ఉన్నారు, 4th slot లో చాలా మందిని డైరెక్ట్ లో వేసుకున్నారు, వాళ్ళకి టిఆర్ టోకెన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఒకవేళ 300 500 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అయినా, వాళ్ళ కింద కూడా టీం ఉంది, అట్లా వాళ్ళు కొంచెం కొంచెం టిఆర్ టోకెన్లు కొంచెం కొంచెం కాయిన్లు ఉన్న వాళ్ళు కూడా వీటికి ఎలిజిబుల్ అయినా? ఎగ్జాక్ట్లీ మేడం, మీరు ఓన్లీ 3 levels లో 100 డైరెక్ట్స్ వేసుకున్నా కూడా మీకు టిఆర్ టోకెన్స్ అనేవి కౌంట్ అయితే టిఆర్సి కౌంట్ అవుతుంది. కాకపోతే దానికి బ్యాలెన్సింగ్ గా మీ దగ్గర ఎక్కువ ఫోర్స్ కాయిన్స్ ఉండడం వల్ల మనకి ఏ డ్రాప్ అనేది ఈజీగా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. ఎన్నైనా చేసుకోవచ్చు మేడం, 3rd లెవెల్లో అయినా వర్క్ చేయొచ్చు, 4th లెవెల్లో అయినా వర్క్ చేయొచ్చు. టీమ్ తో ఎన్ని చేసినా మనకు అంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది తప్ప ప్రాబ్లం ఏమి ఉండదు. లిమిట్ అనేది లేదు, అన్లిమిటెడ్ టిఆర్ టోకెన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చిన్న డౌట్ ఉంది, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ ఇంకా క్లియర్ సెషన్స్ అనేవి జరుగుతాయి, బట్ మీటింగ్స్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే మనకు అర్థం కాదు. మనం ఆటోమేటిక్ గా వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే అన్ని డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి, మీకు ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడు మెటాఫోర్స్ లో ఏ ఫేజ్ లో వర్క్ చేసినా మనకు బెనిఫిట్స్ ఉంటాయి. బట్ మనం ఏంటంటే ముందే డీకోడ్ చేసి మన టీం ముందంజలో ఉండాలని చెప్పేసి మనం వచ్చే ఏ డ్రాప్ ను కూడా మనం ముందే చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఎన్హాన్స్మెంట్ ఎక్కువై వర్క్ ఎక్కువ జరిగి మనకు రిజల్ట్ అనేది కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసి హోప్ తో మనం ఇంత ప్రమోట్ చేయాల్సి వస్తుంది టిఆర్ టోకెన్స్ గురించి. బయట ఎక్కడ కూడా టిఆర్ టోకెన్స్ గురించి ఇంత లైక్ వైడ్ ప్రమోషన్ అయితే జరగదు. వైడ్ ప్రమోషన్ అయితే వెరీ థ్యాంక్ఫుల్ టు ద సౌత్ ఇండియన్ సపోర్ట్ సిస్టమ్. యా విల్ కన్క్లూడ్ ద సెషన్ సార్ విత్ దిస్. ఎనీథింగ్ ఎల్స్ సార్? సంతోష్ సార్, కెన్ ఐ కన్క్లూడ్ ద సెషన్? Yeah, okay అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ మీట్ ఇన్ టుమారోస్ జూమ్. జై మెటాఫోర్స్.